రెండు సినిమాల బిగ్గెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. పాయింట్ టు పాయింట్ సోది లేకుండా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య కల్కి 2 గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడుకుందాం. కల్కి మూవీ గురించి ఏమని చెప్పారు అంటే డైరెక్టర్ నాగేశ్వన్ కల్కి 1లో అసలు ప్రభాస్ రోల్ ఎంతో చూపించలేదు. అలాగే భైరవ లాస్ట్లో అనమాట కర్ణాకి అయితే ఎలివేషన్ ఇచ్చి ఆ సీన్ అయితే చూపించారు. అయితే పార్ట్ 2లో అనమాట అశ్వత్థామని చూపిస్తారా లేకపోతే భైరవాన్ని చూపిస్తారా అని అనమాట కొంతమంది అయితే అతన్ని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశారు. అయితే డైరెక్టర్ నాగేశ్వన్ గారు ఏమని చెప్పారు అంటే పార్ట్ 1లో అనమాట చాలామంది క్యారెక్టర్లు రివీల్ చేయాలి కాబట్టి ప్రభాస్ రోల్ అనమాట అంతైతే లేదు. దాని కారణంగా పార్ట్ 2 మొత్తం అందరి క్యారెక్టర్స్ అయితే రివీల్ అయ్యాయి. దాని కారణంగా పార్ట్ 2 మొత్తం భైరవ అంటే కర్ణ ఎలివేషన్తో అనమాట స్టోరీ మొత్తం తిరుగుతుంది. ఈ మూవీ అనమాట ఇయర్ ఎండింగ్ అంటే సెకండ్ హాఫ్లో షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే 2026 ఫస్ట్ హాఫ్లో అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ ప్రభాస్ కనుక డేట్స్ ఇవ్వకపోతే, ఎందుకంటే ప్రభాస్ అనేది చాలా సినిమాలు అయితే ఉంది, దాని కారణంగా ప్రభాస్ కనుక డేట్స్ కనుక ఇవ్వకపోతే నేనైతే జాతిరత్నాలు పార్ట్ 2 తీయబోతున్నాను అన్నమాట డైరెక్టర్ నాగేశ్వర్ గారు అయితే చెప్పేశారు బియ్య. అయితే జాతిరత్నాలు తీయడం ఏంటారు బాబు అని చాలామంది అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కొట్టుకుంటున్నారు. ఎందుకంటే అసలు పార్ట్ 1 అనమాట దాదాపు 1200 కోట్లు అయితే దాటేసింది. ఈ మూవీకి అనమాట అన్ని చోట్ల మంచి డిమాండ్ అయితే ఉంది. దాని కారణంగా పార్ట్ 2 తీయకుండానే జాతిరత్నాలు తీయటం ఏంటి అని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఒకవేళ నాకు తెలిసి ఈ మూవీలో అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, వస్తే మాత్రం ఖచ్చితంగా 3,000 కోట్లు కొడుతుంది భయ్యా. నేనైతే దీనికి గ్యారంటీ ఇస్తాను. ఆ రకంగా ఉంది. ప్రభాస్ అన్న అనమాట ఉంటూ ఆ సినిమా లైనప్ చూస్తుంటే పిచ్ అయిపోతుంది. అలాంటి అనమాట ఈ మూవీలో ఈ కర్ణ రోల్లో కనుక చేస్తే అది వేరే లెవెల్. అదే కాకుండా ప్రభాస్ అన్న కర్ణుడిగా మంచిగా సెట్ అవుతాడు, ఇది చాలా మందికి అయితే తెలుసు. అదే కాకుండా బియ్య నేను గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది బియ్య. ఏంటంటే రీసెంట్గా అనమాట ఒడిశాలో షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే అక్కడ అనమాట మన వీడియో అయితే లీక్ అయింది, చాలా మందికి తెలిసిందే. చాలా మంది మీద కాపీరైట్ స్ట్రైక్ కూడా వేశారు. అయితే భయ్య రీసెంట్గా అనమాట ఆ మూవీ టీం నుండే ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయి అంటే అక్కడ సెకండ్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని కారణంగా అక్కడ ఉన్న ఫోర్స్ అంటే చాలా మంది అనమాట వాళ్ళకైతే హెల్ప్ చేశారు. దాని కారణంగా వాళ్ళలో పెద్ద వాళ్ళతో రాజమౌళి, మహేష్ బాబు, అలాగే ఆ మూవీలో హీరోయిన్ ఇంతమంది అయితే దిగారు. అలాగే భయ్య ఇప్పటి నుండి ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి ఒక అప్డేట్ కూడా రాదు, ఇదైతే పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే రాజమౌళి గారు ఇంత స్ట్రిక్ట్ చేసినా సరే ఈ మూవీ నుంచి వీడియో అయితే లీక్ అయింది. అయితే ఆ వీడియోలో అనమాట చాలా టవర్స్ అయితే ఉన్నాయి. ఆ టవర్స్ అనమాట కాశీకి సంబంధించిన టవర్స్ అంట. దాని కారణంగా ఎఫ్ఎక్స్లో కాశీకి సంబంధించి చూపిస్తున్నారు. అంటే ఈ మూవీలో కొద్దిగా మైథాలజీ టచ్ ఇస్తారు, అలాగే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఇది అడ్వెంచర్ స్టోరీ, చాలా మందికి తెలుసు 2 పార్ట్స్ అయితే వస్తుంది. దాని కారణంగా ఇప్పుడు రాజమౌళికి టైట్ సెక్యూరిటీ అయితే చేశారు భయ్యా. ఇప్పుడు నుండి అనమాట ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ రాదు, అలాగే మూవీ నేమ్ కూడా రివీల్ అవ్వదు, ఇదైతే పక్కా. అయితే భయ్య ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే భయ్య పక్కాగా చెప్తున్నా, ఎస్ఎస్ఎంబి 29 మూవీ అయితే మనం దాన్ని చెప్పలేము ఆ మూవీ ఎంత కలెక్షన్ బ్రాస్ చేస్తుందో. కానీ కల్కి 2 గురించి అయితే చెప్పగలను, ఎందుకంటే అది 2,000 కోట్లు అయితే కొడుతుంది పక్కాగా. 3,000 కోట్లు దాటినా పర్లేదు అని నాకైతే అనిపించింది. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి.